నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయమును అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనను అనుగ్రహించండి. తండ్రి, వివరించనై ఉంటున్న నీ దాసుడనైన నన్ను జ్ఞాపకం చేసుకొని శక్తి కలిగిన నీ వాక్కులను బోధించగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. నీకు మహిమకరముగా, మా అందరికీ దీవెనకరముగా ఈ కార్యక్రమమును నీ ఆత్మ సహాయముతో నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ లేఖనాలను మనమందరము కలిసి శాశ్వత ప్రేమ అని ఈ టీవీ కార్యక్రమం ద్వారా ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి ప్రభునందు ఆనందిస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామని తెలియజేయుటకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. కాబట్టి ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళగలిగితే క్రైస్తవులుగా యేసుక్రీస్తును విశ్వసించి, ఆయన మరణ సమాధి పునరుత్థానములను విశ్వసించి, ఆయన రక్తములో కడగబడి బాప్తిస్మములోనికి వచ్చిన మనమందరము కూడా ఆయన వారము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు అంటే తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రాణాన్ని మన కొరకు అర్పించే అంతగా ప్రేమించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మనలను ప్రేమించెను అని లేఖనాలలో వ్రాయబడింది. ఆ అమూల్యమైన రక్తము ద్వారా కడగబడి పాప విమోచనను పొందిన మనము ఆయన పిల్లలుగా బ్రతకగలిగే మహద్భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అందుకే రక్షణ చాలా విలువైనది, ఆ రక్షణ చాలా గొప్పది అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన అనేక సందర్భాలు మనకు కనపడుతుంటాయి. రక్షణ ఎందుకు గొప్పది అంటే అమూల్యమైన యేసుక్రీస్తు రక్తము. యేసుక్రీస్తు రక్తానికి వెలకట్టలేము. అలాగే ఆ రక్తము ద్వారా మనం పొందిన రక్షణను కూడా వెలకట్టలేము. కాబట్టి మనం పొందిన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు ఆయన వలె బ్రతకగలిగే స్థితిలోనికి మనం వెళ్ళాలి. క్రీస్తులోనికి వచ్చిన మనము క్రీస్తు సారూప్యములోనికి మార్చబడాలి. అందుకే ప్రతి ఆదివారము ప్రభు బల్లను మనం సమీపిస్తున్నాం. ప్రభు బల్లను సమీపిస్తున్నామంటే అర్థం ఏంటి? ప్రభు నా పాపము కొరకు ఆయన శరీరము నలగగొట్టబడింది, ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇక మీదట నేను పాపము చెయ్యకూడదని నిర్ణయించుకొని ఆయన శరీరము రక్తములో పాలి భాగాన్ని తీసుకొని ఈ శరీరాన్ని ఆయనకు అవయవముగా ఇవ్వటం. ఇది కేవలం ఆచార సంబంధమైనది కాదు. ఆధ్యాత్మిక ఆలోచనలతో దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని పెట్టిన ఇదిగో యేసుక్రీస్తు బలియాగపు గుర్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు
అపరాధియగును. ప్రభు బలను సమీపిస్తున్న మనము ప్రభు యొక్క శరీరమును గురించి, ఆయన రక్తము అని వివేచింపక అయోగ్యముగా దానిలో చెయ్యి వేయువాడు ఆయన శరీరమును గురించి, ఆయన రక్తమును గురించి అపరాధియగును అని లేఖనం సెలవిస్తుంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా పాప విమోచన కలిగింది, నిరపరాధులుగా మనం మలచబడ్డాము అని ఆనందిస్తుండగానే ఆ శరీరమును, ఆ రక్తమును అయోగ్యముగా తీసుకుంటే ప్రభు యొక్క రక్తమును బట్టి అపరాధులగుదురు అని లేఖనము సెలవిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ప్రభు బల్లను సమీపిస్తుండాలి. ఒకవేళ అయోగ్యముగా చెయ్యి వేస్తే ఆయన శరీరమును గురించి, ఆయన రక్తమును గురించి అపరాధులమైపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన రక్తము మనల్ని నిరపరాధులుగా చెయ్యాలే తప్ప ఆయన రక్తపు విషయంలో మాత్రం అపరాధులుగా మనం మారకూడదు. రక్తము విషయంలో అపరాధము ఏంటి అని ఒకవేళ లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఆదికాండంలో వ్రాయబడిన ఒక చక్కటి సందర్భాన్ని దయచేసి మీరు చూడండి. ఆదికాండము 42వ అధ్యాయము 20వ వచనం వ్రాయబడిన చక్కటి సందర్భాన్ని దయచేసి మీరు చూడండి. మీ తమ్ముణ్ణి నా యొద్దకు తీసుకొని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బ్రతిమాలు కొనున్నప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు విననైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరమిచ్చెను. యోసేపు గారి చరిత్రలో ఈ భాగాన్ని జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే, యోసేపు అన్నల వలన అమ్మబడిన వాడై ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో దేవుని కృపను బట్టి సింహాసనం మీద కూర్చున్నాడు. ఐగుప్తీయుల ధాన్యాగారం అంతటి మీద అధికారిగా, రాజు తర్వాత రాజంతటి వాడుగా మారాడు. ఇది దేవుని సంకల్పం, మనందరికీ తెలుసు. కానాను ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఆహారాన్ని కొనడానికి యాకోబు గారు తన పిల్లల్ని పంపినప్పుడు ఇక్కడికి రాగానే యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడన్న సంగతి ఎరుగక యోసేపును గురించి వారు చేసినది మాట్లాడుకుంటున్నారు. యోసేపు అయితే వచ్చింది, సాష్టాంగపడింది, నా అన్నలు అని యోసేపు అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు వారి కలిగిన కష్టాన్ని, యోసేపు కఠినముగా మాట్లాడిన మాటలను బట్టి వెంటనే గతంలో వారు ఏం చేశారో దానిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దయచేసి మీరు చూడండి, పెద్దలు కూడా మనతో మాట్లాడుతుంటారు, ఒరేయ్ వాడి పాపమే వాడిని చుట్టుకుంది, ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు, చెడపకురా చెడేవు. ఒకరికి కీడు చేస్తే ఆ కీడు మరలా మనల్ని వెతుక్కుంటూ మన జీవితాన్ని నాశనం చేస్తుంది అని. ఇప్పుడు వెంటనే వారికి కలిగిన ఆ పరిస్థితులను బట్టి యోసేపును ఎరుగరు గనుక, ఇదిగో ఈరోజు మనకు జరుగుతున్న దానికి కారణం ఏంటో తెలుసా? ఒకనాడు మనము చేసినది. నిజమే ప్రియమైన వారలారా, గతం వర్తమానాన్ని నిర్ణయిస్తుంది, వర్తమానం భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఈరోజు మన జీవితంలో ఏం జరుగుతుందో గతంలో మనం చేసిన దానిని బట్టి అని మనం మర్చిపోకూడదు. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావో భవిష్యత్తుకి ఇది పునాది అని నువ్వు గ్రహించగలిగితే మన జీవితాలు బాగుంటాయి ప్రియమైన వారలారా.
ఇప్పుడు వెంటనే ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. యోసేపు విషయంలో మనం ఏం చేశాం? మన తమ్ముడు, అతను వేదన చూసి కూడా మనం పట్టించుకోలేము. వాడు మనల్ని బ్రతిమిలాడుకున్నాడు కదా. చిన్నవాడు గోతిలో పడవేసినప్పుడు అన్నలారా అన్నలారా అని ఆ ఆర్తనాదాలు విన్నారు కదా, కానీ కనికరించలేదు. ఇష్మాయేలీలకు అమ్మివేసినప్పుడు విడిపించండి అన్నలారా అని కనుచూపు మేర కనబడినంత వరకు చూస్తూ వేదన చెందినప్పుడు ఇదిగో హృదయాలు కరగలేదు. కానీ ఇప్పుడు ఆ రోజు మనం చేసిన అపరాధము వాని రక్తమును కళ్ళజూసాం. అంటే మనము మన తమ్ముని విషయంలో రక్తాపరాధము చేశాము. అందుకే ఈరోజు ఇరుకున పడిపోయి ఉన్నాము. ఈ కష్టము మనకు వచ్చింది అని గతంలో చేసిన తప్పును జ్ఞాపకం చేసుకుంటున్నారు. చూసారా, ఏదో తప్పులు చేశాం అయిపోయింది అన్నట్లుగా జీవితాలు ఉండవు ప్రియమైన వారలారా. ఆ తప్పు వెతుక్కుంటూ వచ్చి ఆ తప్పు నీ జీవితాన్నే నాశనం చేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా దేవుడు పాపము నుంచి విడుదల పొందండి, పాపము నుండి విమోచించండి అని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ పాపము మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ పాపము నుండి మనల్ని విడిపించగలిగే శక్తి మన ప్రభువుకు మాత్రమే ఉంది. ఎందుకంటే పాపము చెయ్యనివాడు, పాపులలో కలవనివాడు, నిష్కల్మషుడు, పవిత్రుడు. ఆయన రక్తము వలనే మనము నిరపరాధులుగా మారుతాము. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, యోసేపు విషయములోనే అన్నలు భయపడుతున్నారు. రక్తాపరాధము మన మీదికి వచ్చిందేమో, మనము వినలేదు, వాడు వేదన చెందాడు, బ్రతిమిలాడుకున్నాడు, మనము చేసినది మన మీదికే వచ్చింది అని గజగజ వణికిపోతూ పశ్చాత్తాపముతో నిండుకున్నట్లుగా మనకు కనబడుతుంది కదా. యోసేపు అన్నలు యోసేపుకు చేసిన దానికే భయపడిపోతూ పశ్చాత్తాపడుతూ ఎక్కడ యోసేపు రక్తాపరాధము మన మీదికి వస్తుందేమో అని వచ్చిందేమో అని భయపడుతుంటే, ఈరోజు నీవు నేను యేసుక్రీస్తు రక్తపు విషయంలో భయపడుతున్నావా? ప్రభు వల్ల అనగానే ఆనవాయితీ అనుకుంటున్నావా? ఆచారం అనుకుంటున్నావా? లేదంటే నా ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని నేను సమీపిస్తున్నాను, ఆయన విలువైన శరీరము, విలువైన రక్తము నా కొరకు నలగకొట్టబడింది, నా కొరకు ఆయన రక్తమును చిందించాడు అని దాన్ని విలువైనదిగా చూస్తున్నావా? ఆ రక్తము వలనే నాకు పాప క్షమాపణ కలిగింది, ఆ రక్తము వలనే నేను ఆయన శరీరములో ఒక అవయవముగా మారబోతున్నాను అన్న భావన ప్రభు వల్లను సమీపిస్తున్నప్పుడు కలుగుతుందా? ప్రతి ఆదివారం తీసుకుంటున్నాం, ఈరోజు కూడా తీసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అనుకుంటున్నావా? బాప్తిస్మము పొందిన తొలి దినాలలో బాగున్న మనం ఆ తర్వాత కాలాలలో ఏదో అలవాటుగా, ఆనవాయితీగా తీసుకుంటే అయిపోతుంది కదా అని ఈ భావనలోనికి మనం వెళుతున్నామంటే అయోగ్యతలోనికి వెళుతున్నాం. యోగ్యులుగా చెయ్యి వేయవలసిన మనము అయోగ్యులుగా మారి అందులో చెయ్యి వేస్తున్నామంటే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. యోసేపు రక్తపు విషయంలో మనము అపరాధులము అని అన్నలే భయపడిపోతుంటే మనము ఎవరి విషయంలో అపరాధులం అవుతున్నాం? యేసుక్రీస్తు రక్తము విషయములో, యేసుక్రీస్తు శరీర విషయంలో మనం అపరాధులమవుతున్నాం. ప్రేమన దేవుని పిల్లలారా, నీవు నేను ఎంత భయపడాలి, నీవు నేను ఎంత భయపడాలి ఒక్కసారి మీరు ఆలోచించండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఆయన శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ మాట్లాడుతూ నీతిమంతుల రక్తము మీ మీదికి వస్తుంది, మీరు రక్తాపరాధులుగా మారుతున్నారు అని హెచ్చరిస్తున్నాడు.
భూమి మీదున్న నీతిమంతుల రక్తము వలన రక్తాపరాధులవుతారు అని హెచ్చరిస్తున్నప్పుడు, మరి యేసుక్రీస్తు రక్తపు విషయంలో అపరాధులమైతే, యోసేపు విషయంలోనే రక్తాపరాధులమైపోయామని వారు భయపడుతుంటే, నీతిమంతుల రక్తము మా మీదికి వస్తుంది, మీరు భయపడండి అని యేసుక్రీస్తు చెప్పితే, ఏమండి యేసుక్రీస్తు రక్తపు విషయంలో మనం అపరాధులమవుతే, ఏమండి ఇంతకంటే భయంకరమైనది ఏమైనా ఉందా? ఆయన రక్తము వలన నిరపరాధులుగా మలచబడిన మనము ఆ విలువ తెలియక అయోగ్యముగా చెయ్యి వేస్తూ మరలా ఆయన రక్త విషయంలో మనము అపరాధులమగుతున్నాము. ఏమంటే ఎంత భయంకరమైన స్థితి ప్రేమన దేవుని పిల్లలారా. దానివల్ల ఏం జరుగుతుందో దయచేసి మీరు చూడండి. పరిశుద్ధ లేఖనాలలో కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. శిక్షావిధి పొందుతావు, అంతేకాదు బలహీనతలోనికి వెళతావు, రోగగ్రస్తుడుగా మారిపోతావు, నిద్రిస్తావు. అంటే ఆధ్యాత్మిక స్థితిలో బలహీనత, ఆధ్యాత్మిక స్థితిలో రోగిష్టివాడిలా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది. నువ్వు మృతుడవే అని ఇదిగో చెప్పుకుంటాం క్రైస్తవులు అని, ఉపయోగం ఏమీ లేదు. అనేకులు నిద్రించుచున్నారు. అనేకులు అంటే మీరు ఆలోచించండి, అనేకులు అయోగ్యముగా అందులో చెయ్యి వేస్తున్నారని అర్థం ప్రియమైన వారలారా. ఇప్పుడు చెప్పండి, ప్రభు యొక్క రక్తము విషయంలో అపరాధులమైతే ఎంత శిక్షకు మనం పాత్రులమో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ క్రింది వచనంలోనే వ్రాయబడిన మాటను దయచేసి మీరు చూడండి. 32, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. లోకానికి శిక్ష ప్రభువును అంగీకరించకపోవటం వల్ల మనకు ప్రభువును అంగీకరించిన తర్వాత కూడా ఆయన విషయంలో యోగ్యత లేనివారుగా ఉండటాన్ని బట్టి ఆయన చేత శిక్ష పొందుచున్నాము. ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి, మనం వేసుకుంటున్న మందులే వికటించి మరలా రోగములోనికి మనల్ని తీసుకుని వెళితే ఉపయోగమా? మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు రక్తము నిన్ను నిరపరాధినిగా చేసేది, కానీ అయోగ్యముగా అందులో చెయ్యి వేస్తే ఆయన రక్తము విషయంలోనే అపరాధులమైపోతాము. యేసుక్రీస్తు రక్త విషయంలో అపరాధులమైతే ఇంకేమైనా ఉందా? ఇంతకంటే పాపం ఏమైనా ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరుచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు అని క్రింది వచనంలోనే చెప్తున్నాడు. చూడండి 31, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. ఆయన రక్తాన్ని తృణీకరించి ఆయనిచ్చిన ఆత్మను ఎదిరించి యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని నిష్ఫలమైనదిగా ఎంచి అయోగ్యముగా నువ్వు అందులో చెయ్యి వేస్తున్నావంటే ఇన్ని చేస్తున్నావు. కాబట్టి ఎంత ఎక్కువైన ప్రతిదండన కలుగునని మీకు తోచును అంటే మీకే విడిచిపెడుతున్నాను అంటున్నాడు. క్రింది వచనంలోనికి రాగానే జీవము కలిగిన దేవుని చేతిలో పడుట
బహు భయంకరము. ఆయన చేతుల క్రింద మన జీవితాలు చల్లగా ఉండాలి తప్ప ఆయన చేతుల్లో పడి ఇదిగో భయంకరమైన పరిస్థితులలోనికి వెళ్ళొద్దు. ఆయన చేతుల్లో ఎప్పుడు పడతావో తెలుసా? నీ చెయ్యిని ప్రభు బల్లలో అయోగ్యముగా ఆ పాత్రలో చెయ్యి వేసావా, ఆయన చేతిలో నువ్వు పడతావు. అది బహుభయంకరము. ఆయన శరీరమని, ఆయన రక్తమని వివేచింపక తిని త్రాగువాడు ఎవడో ఆయన చేతుల్లో పడుతున్నాడు. ఆయన శరీరములో అవయవముగా ఉండవలసిన వాడు ఆయన చేతుల్లో పడుతున్నాడు అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఈరోజు క్రైస్తవ్యానికి దాపురించిందో ఆలోచించండి ప్రేమన వారలారా. నిర్లక్ష్యంగా ఉండటం వల్ల, వాక్యపు లోతుల్లోనికి వెళ్ళకపోవటం వల్ల, దేవుడు దేన్ని చేయమంటున్నాడు, ఎందుకు చేయమంటున్నాడో అవగాహన లేకపోవటం వల్ల ఈరోజు అనేకులు ఈ స్థితిలో ఉన్నారు అనటంలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించు. ఎందుకో నేను బలహీనంగా ఉన్నానండి అనిపిస్తుందా? నేను రోగినైపోయాను, నేను నిద్రిస్తున్నాను అనిపిస్తుందా? అలాగైతే నువ్వు చేస్తున్న దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు బల్లలోనికి వెళ్ళినప్పుడు యోగ్యుడిగా నాయనా ఇక మీదట నేను చెయ్యను, నన్ను క్షమించు అని బలమైన నిర్ణయముతో నిన్ను నీవు సంస్కరించుకుంటూ పశ్చాత్తాపముతో ప్రభు బల్లలో చేయి వేయాలి. ఎందుకంటే ఆ విలువైన రక్తము ఒకప్పుడు మనం చేసిన పాపాల కొరకు చిందింపబడింది. నా పాపాల కొరకే నా ప్రభువు ఇంత వేదన పడి చనిపోయాడని మన కళ్ళ ముందు కనపడుతుంటే మరలా పాపము చెయ్యాలి అన్న ఆలోచన ఎలా వస్తుంది చెప్పండి? దయచేసి ఆలోచించండి. యోసేపు రక్త విషయంలోనే భయపడుతున్నారు. హేబేలు రక్త విషయంలోనే కయ్యను గజగజలాడిపోయాడు. అలాంటిది నీతిమంతుల రక్తపు విషయంలోనే ఇదిగో శాస్త్రులు పరిసయ్యులను భయపడండి అంటున్నాడు యేసుక్రీస్తు. మరి ఆయన రక్తపు విషయంలో నీవు నేను ఎలా ఉన్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన రక్తపు విషయంలో నీవు నేను అపరాధులుగా మారొద్దు. ప్రభు యొక్క రక్తము మనల్ని నిరపరాధులుగా మార్చాలే తప్ప రక్తాపరాధులుగా అదీను క్రీస్తు రక్తపు విషయంలో అపరాధులుగా ఉండొద్దు. ఒకవేళ ఉంటే జీవము కలిగిన దేవుని చేతుల్లో మనం పడతాం. ప్రేమన దేవుని పిల్లలారా, మన కళ్ళ ముందుకు వస్తున్న ప్రభు బల్లలోనికి సమీపిస్తున్నప్పుడు మన హృదయాన్ని తెరుచుకొని మనల్ని మనం సిద్ధం చేసుకొని యోగ్యముగా అందులో చెయ్యి వేయాలి. యోగ్యముగా. కాబట్టి ప్రభు యొక్క రక్తము మనల్ని నిరపరాధులుగా తీర్చాలే తప్ప రక్తాపరాధములో నిన్ను నన్ను పడవేయకూడదు. అందుకే క్రైస్తవ్యములోనికి వచ్చిన తర్వాత మన భక్తి జీవితంలో మనం చేస్తున్న వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేఖనాలను అనుసరిస్తూ మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లాలి అని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు, స్తోత్రములు. విలువైన నీ మాటలనైనా నీ పిల్లలుగా ధ్యానించాం తండ్రి. నీ వాక్కులను అర్థం చేసుకొని నాయన దాని ప్రకారంగా మా జీవితాలను సరిదిద్దుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులను విశ్వాసంలో బలపరుచుటకు, విశ్వాసములోనికి నాయన రాగలుగుటకు నాయన ఒక చక్కటి నడిపింపు కలిగిన మాటలుగా నాయన నీ పిల్లల హృదయాలలో ఫలింపచేయండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. విలువైన తండ్రి నీ కృపను నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన ఈ కార్యక్రమము కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని బలపరచండి. వారి కష్టానికి నూరంతల ఫలాన్ని నాయన అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం.
ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాల కొరకు నాయన కష్టపడుతున్న సాంకేతిక వర్గాన్ని నాయన జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నాయన ఇంకను కొనసాగించుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుని పిల్లలైన మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, కరిగే చేచును ప్రేమ. సహనం